బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మామునూరు దగ్గర ఐరన్ లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఐరన్ లోడ్ ఆటోపై పడటంతో 7 మృతి చెందారు. ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్. యామిని, వరంగల్ జిల్లాలో పెను విషాదం నెలకొంది. కొద్దిసేపటి క్రితమే వరంగల్ సమీపంలోని మామునూరు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 7 స్పాట్లోనే చనిపోయారు. మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. డెడ్ బాడీస్ ఇప్పుడే వరంగల్ ఎంజీఎంకు తరలించారు. క్షతగాత్రులు కూడా మనం చూడవచ్చు. ఏదైతే యాక్సిడెంట్ జరిగి గాయపడినటువంటి ప్రమాదంలో చిన్నపిల్లలు ఉన్నారు, క్షతగాత్రులు ఉన్నారు. ఇప్పుడే పోలీసు ఇక్కడికి సిపి అంబర్ కిషోర్ జా కూడా వచ్చారు. క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం అందేలా వారిని తన పోలీస్ వెహికల్లోనే మనం చూస్తున్నాం. పోలీసులు తీసుకెళ్లి ఇక్కడికి ఎంజీఎం దగ్గరికి తీసుకొచ్చారు. అవతల వైపు ఇది మర్చూరి ప్రదేశము. మర్చూరి నుంచి అటువైపు ఏదైతే ప్రధాన ద్వారం ఉంటుందో ఎమర్జెన్సీ వార్డుకు పోలీస్ వాహనంలోనే తరలిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఈ ప్రమాదంలో 7 చనిపోయారు. మద్యం మత్తులో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి లారీ అది వరంగల్ వైపు వస్తున్నది. ఆటోస్ 2 ఆటోలు కూడా అటువైపు వెళ్తున్నాయి, ఖమ్మం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడ ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి కూలీలు 2 ఆటోల్లో కూడా వీళ్ళంతా కూడా ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి కూలీలు వెళ్తుండగా లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉండి లారీని నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆల్రెడీ పంతిని దగ్గర ఒక వాహనాన్ని ఒక ఆటోను ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో 2 గాయాలైనటువంటి పరిస్థితి. మరోసారి అదే లారీ ఇక్కడ ఢీకొట్టడంతో 2 ఆటోలను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 7 చనిపోయారు. ప్రస్తుతం సిపి అంబర్ కిషోర్ జా పరిస్థితిని పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఎంజీఎం దగ్గర వాళ్ళ క్షతగాత్రులతో మాట్లాడారు. సార్, ఎట్లా మీ దృష్టికి ఎట్లాంటి అంశాలు వచ్చాయి, ఏం చెప్తున్నారు సార్, అసలు ఏం జరిగింది? ఈరోజు మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ పరంగా ఆటో వరంగల్ ఖమ్మం హైవే మీద పోతూ ఉంటే పక్కన నుంచి వెళ్తున్న ఒక ట్రాలీ మీద ఐరన్ రాడ్స్ ఉండేవాళ్ళు. ఆ ఐరన్ రాడ్స్ టర్న్ టర్టల్ అయితే ఐరన్ రాడ్ మీద ఆటో మీద అన్ని ఐరన్ రాడ్స్ పడింది. అది ఇప్పుడు నేను ఇక్కడ వచ్చాము చూసుకోవడానికి. ఒక ఇంజర్డ్కి కూడా షిఫ్ట్ చేయడం జరిగింది హాస్పిటల్. ఇప్పటి వరకు 4 చనిపోయారు. ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ఒక చిన్న బాబు 3 ఇయర్ బాబుకి కూడా ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది, చనిపోయారు. సో సీన్ విజిట్ చేస్తాము. ఈ ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది మనకు తెలుసు. ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ పరంగా ఈ పెద్ద ట్రాలీకి యాక్సిడెంట్తోనే ఈ ఇన్సిడెంట్ జరిగింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా ఏమైనా మద్యం మత్తులో ఉన్నట్టు సమాచారం అంటే స్థానికులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మనము అన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. మేము కూడా ఇక్కడ ఇంజర్డ్కి ఫస్ట్ షిఫ్ట్ చేసి తర్వాత మొత్తం ఎంక్వైరీ చేసి డీటెయిల్ మీకు చెప్తాము. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వారు స్పాట్కు వెళ్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ వరంగల్ ఎంజీఎం మొత్తం కూడా ఉద్రిక్తంగా మారింది. ఉద్వేగభరితమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ మృతదేహాలన్నింటినీ కూడా ఇప్పుడే ఇక్కడికి తీసుకొచ్చారు. మృతదేహాలను మొత్తం కూడా ఇక్కడికి అంబులెన్స్లో తరలించారు. క్షతగాత్రులు కూడా ఈ అంబులెన్స్లో కూడా కొన్ని మృతదేహాలు అంటే ఒక మృతదేహం ఈ అంబులెన్స్లో ఉంది. ఈ విధంగా అక్కడ స్పాట్లో ఉన్నటువంటి మృతదేహాలన్నింటినీ కూడా ఎంజీఎం మర్చూర్కి తరలిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకో అంబులెన్స్లో మరికొన్ని మృతదేహాలు ఉన్నాయి. మొత్తం ఇప్పటి వరకు 4 మృతదేహాలు అయితే ఇక్కడికి వచ్చాయి. స్పాట్లో 7 చనిపోయినట్టు మనకు సమాచారం అందుతుంది. వాళ్ళ వివరాలు, వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు సేకరించేటువంటి పనిలో అధికార యంత్రాంగం ఉంది. స్పాట్లోనే కలెక్టర్ కూడా స్పాట్లోనే ఉన్నారు. తర్వాత ఇప్పుడు సిపి కూడా అక్కడికి స్పాట్కు వెళ్తూ ఉన్నారు. మనం ప్రస్తుతం ఎంజీఎం దగ్గర ఉన్నాం. ఎంజీఎం మర్చూరిలోకి మృతదేహాలన్నింటినీ కూడా తరలించారు. క్షతగాత్రులను కూడా ఇక్కడే వైద్యం అందించేందుకు
మేరకు క్షతగాత్రులను కూడా పూర్తి స్థాయిలో వైద్యం అందించేందుకైతే ఇక్కడికి తీసుకొచ్చారు. మనం ఈ అంబులెన్స్లో కూడా డెడ్ బాడీస్ ఉన్నాయి, ఇక్కడికి తీసుకొచ్చారు. అంటే ప్రమాదానికి లారీ డ్రైవర్ మద్యం మత్తే కారణంగా మనకు తెలుస్తుంది ఆమెని. ఎందుకంటే ఆయన ఖమ్మం వైపు నుంచి వరంగల్కు వస్తూ ఉన్నారు. ఆటోస్ వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళ్తూ ఉన్నాయి. ఆల్రెడీ పంతిని దగ్గర కూడా ఇదే లారీ ఐరన్ రాడ్స్తో వస్తున్నటువంటి లారీ పంతిని దగ్గర ఒక ఆటోను షేరింగ్ ఆటోను ఢీకొట్టింది. అక్కడ ఆటో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. అక్కడ అది మొదటగా అక్కడ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ భయంతో అతివేగంగా వచ్చారు. అతివేగంగా రావడంతో ఇక్కడ మామునూరు దగ్గర టర్ను తీసుకునేటువంటి క్రమంలో పూర్తిగా లారీ పల్టీ కొట్టి అటువైపు వెళ్తున్నటువంటి ఆపోజిట్ రోలో వెళ్తున్నటువంటి ఆటోల పైన పడడంతో ఆటోలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్కు సంబంధించినటువంటి కార్మికులంతా కూడా 2 ఆటోల మీద ఐరన్ రాడ్స్తో లారీ సహా మొత్తం బోల్తపడింది. రైలు పట్టాలను తరలిస్తున్నటువంటి లారీ అది. ఆ ఐరన్ రాడ్స్ అన్ని కూడా వీళ్ళ మీద పడడంతో మృతదేహాలు ఛిద్రమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఛిద్రమైపోయినటువంటి స్థితిలో మృతదేహాలను వరంగల్ ఎంజిఎం మర్చురీకి అయితే తరలించినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. అధికార యంత్రాంగం అంతా ఇవాళ గణతంత్ర వేడుకల్లో సంబరాల్లో మునిగి తేలుతుంటే ఈ విషాదం జరిగింది. వెంటనే మామునూరు పోలీస్ బెటాలియన్ క్యాంపు దగ్గరే ఇది జరిగింది కాబట్టి బెటాలియన్ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. వాళ్ళంతా కూడా వెంటనే స్పందించి స్పాట్లోకి వెళ్ళి ఉక్కు కడ్డీలన్నింటిని కూడా ఉక్కు రాడ్లన్నింటిని కూడా తొలగిస్తున్న కొద్దీ ఆ మృతదేహాలు బయటపడ్డాయి. ఆ మృతదేహాల్లో ఒకరిద్దరు చిన్నారులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే 7 చనిపోయినట్టు సమాచారం అందుతుంది. ఇంకా మృతదేహాల సంఖ్య మీద క్లారిటీ రావాల్సి ఉంది. ఇంకా 4-5 పరిస్థితి పూర్తి స్థాయిలో విషమంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విషమంగా ఉన్నటువంటి వారిని వరంగల్ ఎంజీఎంకు ఇప్పుడే షిఫ్ట్ చేశారు. ఎంజీఎంలో అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే మొత్తము ఉత్తరప్రదేశ్కు సంబంధించినటువంటి లారీ డ్రైవర్ మద్యం మత్తులోనే, అంటే ఆయన తెల్లవారుజాము నుంచే మద్యం మత్తులో ఉన్నట్టు, ఆయనతో పాటు ఉన్నటువంటి క్లీనర్ కూడా మద్యం మత్తులోనే ఉన్నట్టు సమాచారం అందుతోంది. అయితే లారీ డ్రైవర్ కూడా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితుల్లో ఆయనను కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. ఎంజీఎంలోనే ప్రస్తుతం డ్రైవర్ పోలీసుల అదుపులో చికిత్స తీసుకుంటున్నాడు. ఆయన కూడా మద్యం మత్తులోనే ఉన్నారు. అయితే ఈ వ్యవసాయ కూలీలు వీళ్ళంతా ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి వివిధ ప్రదేశాల నుంచి వచ్చినటువంటి వ్యవసాయ పనులు చేసుకున్న ఇక్కడ వ్యవసాయ కూలీలుగా పనిచేసేందుకు వివిధ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణకు వచ్చారు. వీళ్ళంతా కూడా అంటే మృతుల ఇంకా వాళ్ళ ఆధారాలు సేకరిస్తున్నారు. వాళ్ళ డీటెయిల్స్ అయితే తీసుకునేటువంటి ప్రయత్నం. అంటే వీళ్ళు ఎవరు కూడా స్థానికులు కారు. స్థానికులు అయితే ఇప్పటికే వాళ్ళ వివరాలు అయితే పూర్తిగా తెలిసి ఉండేటువంటివి. చనిపోయినటువంటి వాళ్ళంతా యామిని చెప్పండి. నవీన్, అయితే ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఐరన్ రాడ్లన్నీ మొత్తం పక్కకు తొలగించారా? ఇంకా దాని కింద ఏమైనా మృతదేహాలు ఉండే అవకాశం ఏమైనా ఉందా? ఎస్, మృతదేహాలు అయితే ఇక ఐరన్ రాడ్లన్నింటిని అయితే పూర్తిగా తొలగించారు. రోడ్డుపై పల్టీ కొట్టినటువంటి ఏదైతే భారీ వాహనం ఉందో లారీ ట్రక్, అది భారీ ట్రక్, ఆ ట్రక్కును కూడా పక్కకు తొలగించారు. వరంగల్ ఖమ్మం వెళ్ళేటువంటి ప్రధాన రహదారి కాబట్టి ఇటువైపు 2 కిలోమీటర్ల మేర, అటువైపు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ప్రస్తుతం ఆ ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో అధికార యంత్రాంగం ఉంది. మొత్తం ఆ రాడ్లను అయితే పూర్తి స్థాయిలో తొలగించి రోడ్డు పక్కకు వేశారు. ఇక మృతదేహాలు అయితే ఉండే అవకాశం అయితే లేదు. ఇప్పటికీ మృతదేహాల సంఖ్య 7కు చేరినట్టు తెలుస్తుంది. మరో 4 పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం 11 మంది, అంటే ఆటోలో 11 మంది ఉన్నట్టు సమాచారం అందుతుంది. అందులో ఉన్నటువంటి కొంతమంది ఇప్పుడే లోపలికి తీసుకెళ్లారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. తర్వాత లారీకి సంబంధించినటువంటి లారీ డ్రైవర్, క్లీనర్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తం 7కైతే మృతదేహాల సంఖ్య చేరుకుంది. అందులో 2 చిన్నారులు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే వాళ్ళు పూర్తి స్థాయిలో వివరాలు కూడా, అంటే ఏం చెప్పాలో కూడా వాళ్ళకు అర్థం కాని క్షతగాత్రులు అయితే పూర్తిగా ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి కూలీలు కాబట్టి వాళ్ళకు మన భాష రావట్లేదు. వాళ్ళు హిందీలో కూడా చెప్పలేకపోతున్నటువంటి, అంటే ఇప్పుడే స్పాట్లో యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఆ యాక్సిడెంట్ నుంచి ఇంకా తేరుకోలేదు కాబట్టి ఆ తేరుకోనటువంటి పరిస్థితిలోనే వాళ్ళు ఉన్నారు. పూర్తి స్థాయిలో వివరాలు కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మనం డెడ్ బాడీస్కి సంబంధించినటువంటి కాళ్ళు చూడవచ్చు. వాళ్ళు అంటే అది యాక్సిడెంట్ ఎంత తీవ్రంగా జరిగింది అనేటువంటి దానికి ఉదాహరణ మొత్తం ఐరన్ రాడ్లు పడడంతో మొత్తం బూడిద రూపంలోకి మృతదేహాలన్నీ కూడా బూడిదలు, అక్కడ ఉన్నటువంటి ఇసుక కొంత దుబ్బ ప్రాంతం కాబట్టి అక్కడ దుబ్బలో కూడా కొన్ని మృతదేహాలు కూరుకుపోయాయి. వాటన్నింటిని కూడా బయటకు తీసి ఒక్కొక్కటిగా అంబులెన్స్లో వరంగల్ ఎంజీఎంకు షిఫ్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. అలా దేశమంతా కూడా ఒకవైపు గణతంత్ర వేడుకలు, వరంగల్ జిల్లా యంత్రాంగం కూడా గణతంత్ర వేడుకలు జరుపుకుంటున్నటువంటి తరుణంలోనే ఈ విషాద ఘటన చోటు చేసుకుంటుంది. పోలీసు యంత్రాంగం కూడా వెంటనే స్పందించినటువంటి పరిస్థితి. స్పందించి మృతదేహాలన్నింటినీ
పేషెంట్ని కూడా ఇక్కడికి షిఫ్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మీకు ఎట్లాంటి ఆదేశాలు అందాయండి ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం? చెప్పండి. ఇప్పటివరకు ఉన్నటువంటి ఆదేశాలన్నీ ఇక్కడికి ఎంతమందిని షిఫ్ట్ చేశారు? ఇప్పటివరకు 4 షిఫ్ట్ చేయడం జరిగింది. 4 షిఫ్ట్ చేసినాము. 4 డెడ్ బాడీస్. 4 డెడ్ బాడీస్, 2 మేల్ డెడ్ బాడీస్, ఒక ఫిమేల్, 2 ఫిమేల్ డెడ్ బాడీస్, ఒక మేల్, ఒక బాయ్. 4 డెడ్ బాడీస్, మొత్తం 4 డెడ్ బాడీస్ షిఫ్ట్. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేవు. అక్కడ ఇంజరీస్ ఉన్నారు, 2 ఇంజూరీస్ ఉన్నారు, వాళ్ళని కూడా షిఫ్ట్ చేసినాం. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? వాళ్ళు కూడా ఒక ఆయనకు కాలు ఇరిగింది, ఇంకొకరికి దెబ్బలు తాకినాయి. వాళ్ళు ఇక్కడే షిఫ్ట్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఇదే పోలీస్ అధికారులు చెప్తున్నటువంటిది. ఇక్కడికైతే ప్రస్తుతానికి 4 డెడ్ బాడీస్ను షిఫ్ట్ చేసినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. పోలీసులు వెంటనే మామునూరు క్యాంపు సమీపంలోనే ఉంది కాబట్టి, మామునూరు క్యాంపుకు సంబంధించినటువంటి సమీపంలోనే ఘటన జరిగింది కాబట్టి వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యారు. గణతంత్ర వేడుకల్లో ఉన్నప్పటికీ వాళ్ళంతా కూడా వెంటనే అప్రమత్తమై స్పాట్కు చేరుకుంటున్నటువంటి దృశ్యాలు. ఈ ఘటన చూసేందుకు స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్నారు. తరలి వచ్చి అంటే చాలా ఉదయ విదారక ఘటన కాబట్టి అక్కడ ప్రమాదం జరిగిన చోట కూడా ట్రాఫిక్ జామ్ అయింది. ఖమ్మం వరంగల్ హైవే మధ్య మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయింది. ఇటువైపు వెళ్ళే మార్గము, అటువైపు వెళ్ళే మార్గం కూడా 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినట్టయితే తెలుస్తుంది. ప్రస్తుతం సిపి కూడా మనతో కొద్దిసేపటి క్రితమే మాట్లాడి స్పాట్కు చేరుకున్నారు. ఆ స్పాట్లోనే ట్రాఫిక్ను క్లియర్ చేసి మృతదేహాలు గుర్తించేటువంటి పనిలో ఉన్నారు. అదేవిధంగా క్షతగాత్రులకైతే పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ ఇచ్చేందుకు చర్యలు అయితే తీసుకుంటున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తాయి ఉన్నాయి. ఆమెని రైట్, థ్యాంక్ యూ నవీన్. వరంగల్ జిల్లా మామునూరు రోడ్డు ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య సాయం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్ను, పోలీసు ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.